హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ భవిష్య ముచ్చట్ల అండి. ఈరోజు నేను మిరపకాయ బజ్జీలు చేస్తున్నానండి. మిరపకాయ బజ్జీలు కలిపిన పిండితోనే ఈజీగా 3 టైప్స్ ఆఫ్ 3 రకాల బజ్జీలు ఎలా చేయాలో మీకు ఈజీగా చూపిస్తానండి. ఒకటి మిరపకాయ బజ్జీలు, ఇవి క్యాప్సికమ్ అండి. క్యాప్సికంతో ఇంకొకటి ఒక్క నిమిషం అండి, వామాకండి, మా ఏరియాలో కప్రేలాక్ అంటారు. ఇది కూడా బజ్జీలు చేస్తారు, చూపిస్తాను. ఆకులు కూడా ఇవి బాగా కడిగేసుకోవాలండి. ఏమన్నా దుమ్ము ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. బాగా కడిగేసుకొని ఇవన్నీ కడిగేద్దామండి. బజ్జీ మిరపకాయలు కూడా కడిగేసుకుందామండి. బజ్జీ మిరపకాయలు, ఒక మిరపకాయ 4 ముక్కలుగా కట్ చేసుకున్నానండి. క్యాప్సికమ్ కూడా కట్ చేసుకున్నాను. ఈ ఆకులు బాగా కడిగేసి పెట్టుకున్నానండి. అన్నీ కట్ చేసుకున్నానండి. బజ్జీ మిరపకాయలు కట్ చేసుకున్నాను. ఇది క్యాప్సికమ్ అండి. క్యాప్సికమ్ కొంచెమే వేసాను, పిల్లలు తినరనేసి. ఇవి వామాకులండి, మేము కప్రీలాక్ అంటాము. ఇవంతా కడిగేసుకొని ఇట్లా ముక్కలు చేసి పెట్టేసుకొని దీని మీద జీలకర్ర ఉప్పు దంచుకున్నానండి. కచ్చా పచ్చాగా అంటారు కదా, అలా దంచుకోవాలి. ఆ పౌడర్ని ఇట్లా దీని మీద స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇట్లా వేస్తే టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా వేసేసుకోవాలండి. ఆనియన్స్ కట్ చేసుకున్నానండి, సన్నగా చాప్ చేసి పెట్టుకున్నాను బజ్జీలలో స్టఫ్ చేయడానికి. తర్వాత శనగపిండి అండి, మేము శనగపిండి ఇంట్లోనే పట్టించుకుంటామండి. శనగపప్పు తీసుకొచ్చి 1 కిలో శనగపప్పుకు 1 గ్లాస్ బియ్యం వేసి పిండి పట్టించుకుంటామండి మేము. ఇప్పుడు శనగపిండి కలుపుకుందామండి. శనగపిండిలో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. తగినంత సాల్ట్ వేసుకోండి. మీరు ఎంత క్వాంటిటీ వేస్తారో దాన్ని బట్టి. కొంచెం వంట సోడా అండి. ఇందాక మనము మిరపకాయల మీద వామ ఆకు మీద జీలకర్ర సాల్ట్ పొడి కొట్టుకున్నాం కదండి, అది కొంచెం మిగిలింది, అది కూడా దీనిలో వేసేస్తున్నాను. ఇదంతా బాగా మిక్స్ చేసుకుందామండి. పిండిలా మిక్స్ చేసుకున్నానండి. కొంచెం ఇట్లా అనగానే కొద్దిగా ఇట్లా అనగానే రావాలండి. బాగా మిక్స్ చేస్తే బాగా పొంగుతుందండి బజ్జీ. ఆయిల్ పెట్టుకున్నానండి, ఆయిల్ హీట్ అవుతుంది. ఇలా బజ్జీలు వేసేసుకున్నానండి. వామాకు క్యాప్సికమ్ వేసుకున్నానండి. ఫస్ట్ వేగిపోయాయండి, తీసేద్దాము. ఇవి కొంచెం వేగిపోయాయండి. ఇందాక తీసేసాం కదా, మొత్తం వేగక ముందే తీసేసుకోవాలండి. మళ్ళీ ఒకసారి వేసి వేపితే టేస్ట్ బాగుంటుందండి. మళ్ళీ అన్నీ వేసేసాను. బాగా వేగిపోయాయండి, ఇప్పుడు తీసేసుకుందాము. ఆకు జస్ట్ అట్లా డిప్ చేసి వేసేసాయండి. బజ్జీలు రెడీ అయిపోయాయండి. ఇప్పుడు స్టఫ్ చేద్దాము. మిరపకాయ బజ్జీలు మధ్యలో కట్ చేసి స్టఫ్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది టేస్ట్. చూపిస్తాను. మిరపకాయ బజ్జీలు ఇట్లా మధ్యలో కట్ చేసుకున్నానండి. కట్ చేసిన దాంట్లో ఆనియన్లో నేను కొంచెం సాల్ట్ వేసినానండి. ఇప్పుడు ఇవి స్టఫ్ చేసుకుందాము. ఇవి 2 స్టఫ్ చేద్దామండి. ఇవి ఆనియన్ స్టఫ్ చేస్తున్నానండి. ఫస్ట్ మళ్ళీ సేవ్ ఇది ఉంటుంది కదా, అది
చేస్తున్నాను. స్టఫ్ చేసిన తర్వాత నిమ్మరసం వేస్తే టేస్ట్ ఉంటుందండి, కానీ నా దగ్గర నిమ్మకాయ లేదు, అందుకు ఇట్లనే వేస్తున్నాను. ఈ ఆనియన్లో సాల్ట్ వేసినానండి. ఇది క్యాప్సికమ్ బజ్జీ అండి. క్యాప్సికమ్ 3 టైప్స్ ఆఫ్ బజ్జీస్ చేశానండి, 3 చేశాను కదా. ఇది క్యాప్సికమ్ అండి. ఒకే ప్యాటర్న్తో ఒకే పిండితో నేను 3 రకాల బజ్జీలు చేశానండి. ఇది క్యాప్సికము, ఇది వామాక్ అండి, మేము కప్రీలాక్ అంటాము. ఇది ఈ సీజన్కు చాలా మంచిది, హెల్త్కి మంచిది, చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది మిరపకాయ బజ్జీ అండి, స్టఫ్ చేశాను. టేస్ట్ చూద్దాము. చాలా బాగుందండి టేస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి, నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అందరు ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. భవిష్య పానీపూరి తింటుందండి, చూడండి, పానీపూరి తింటుంది బజ్జీలు తినకుండా. ఓకే అండి, థ్యాంక్ యూ.